సో ఆర్ఆర్ఆర్ చూసుకుంటే వరల్డ్ వైడ్ గా అంటే వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 360 కోట్లు కలెక్ట్ చేసింది. సలార్ ఇది క్రాస్ చేస్తుందా క్రాస్ చేయదా అనేటువంటి డౌటే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఉండింది. సలార్ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 గా December 22 వరల్డ్ వైడ్ గా మన ముందుకు వచ్చేనుంది. మరి ఆర్ఆర్ఆర్ అనేటువంటి సినిమా మల్టీ స్టారర్ సినిమా. ఒక మల్టీ స్టారర్ సినిమాని ఒక సింగిల్ స్టార్ హీరోతో కంపేర్ చేయకూడదు. కాకపోతే ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమా అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుంది అనేటువంటి ధీమాతో ఉన్నారు. మరి ఆర్ఆర్ఆర్ అనేటువంటి సినిమా మామూలు సినిమా కాదు. దానికి ఆస్కార్ లెవెల్లో అప్రిషియేషన్స్, ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్స్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకి అప్రిషియేషన్ ఇచ్చారంటే గ్లోబల్ వైడ్ గా ఎంత రీచ్ అయిందో సినిమా అనేది అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి సినిమాతో సలార్ అనేది పోటీకి వస్తుందా రానిది అనేది ఫ్యాన్స్ లో చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అంశం మీద. మరి 360 కోట్లు ఓవర్సీస్ లో యుఎస్ లో కానీ మిగతా ఓవర్సీస్ కంట్రీస్ ఏవైతే ఫారెన్ కంట్రీస్ ఉంటాయో ఫారెన్ కంట్రీస్ లో ఆర్ఆర్ఆర్ కలెక్ట్ చేసిన కలెక్షన్స్ 360 కోట్లు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ ఇంకా 6 రోజులు మిగిలి ఉంది కాబట్టి సలార్ ప్రీ అడ్వాన్స్ సేల్స్ ఏదైతే అడ్వాన్స్ సేల్స్ ఉంటాయో ఓవర్సీస్ లో అవి 30K అంటే 30,000 కలెక్ట్ చేసింది. మరి ఇంకా రిలీజ్ కి టైం ఉంది. మరి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫుల్ రన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి 360 కోట్లు టార్గెట్ ని ఇచ్చింది ఆర్ఆర్ఆర్ అనేటువంటి మూవీ ఓవర్సీస్ లో సలార్ కి. మరి సలార్ ఆ 360 కోట్లు దాటుతుందా, లేకపోతే 100 కోట్ల దగ్గర అవుతుందా, 200 కోట్ల దగ్గర అవుతుందా, అసలు దీని స్టామినా ఎంత ఓవర్సీస్ లో అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మరో పక్క చూస్తే రాజమౌళి లాంటి వాళ్ళు టికెట్ కొనుక్కున్నారు ఈ సినిమాకి. సో ఆయన కూడా సినిమా చూసేనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా మరికొద్ది క్షణాల్లోనే మన ముందుకు రానుంది. మరి ఓవర్సీస్ లో విధ్వంసం సృష్టించినటువంటి ఆర్ఆర్ఆర్ అనేటువంటి మూవీ 300 కోట్లు రికార్డ్ క్రియేట్ చేసినటువంటి ఆర్ఆర్ఆర్ మూవీని సలార్ సినిమా దాటి 400 కోట్లు చేస్తుందా, లేకపోతే 200 కోట్ల దగ్గర ఆగిపోతుందా, 300 కోట్ల దగ్గర ఆగిపోతుందా అనేది రిలీజ్ తర్వాత కానీ మనం చెప్పలేము.